హలో నమస్కారం, నేను మీ రామ్ సుబ్బారెడ్డిని. ఈరోజు మనము ఒక కొత్త రకమైనటువంటి అమృతం లాంటి ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే అంబలి. చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా అంబలిని ఒక సూపర్ డ్రింక్ గా తీసుకోవచ్చు. అంబలి అమోఘమైన శక్తిని ఇస్తుంది. అలాగే మనలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు మన గట్టును బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని రైతులు ప్రతిరోజు దీనిని బ్రేక్ఫాస్ట్ గా తీసుకునేవారు. పూర్వకాలము అంబలిని ఎలా చేసుకునేవారో తెలుసా? ఇది వెరీ సింపుల్. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నీళ్లు పోసి రాత్రి అంతా దాన్ని అలాగే వదిలిపెట్టేవాళ్ళు. ఉదయానికంతా మంచిగా పర్మనెంట్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది. దానికి కొన్ని ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి కలుపుకొని తినేసి పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు. అదే మిల్లెట్స్తో అంబలి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి? ఒక కప్పు మిల్లెట్కు 10 కప్పుల నీళ్లు యాడ్ చేసి దాన్ని 4 గంటలు నానబెట్టాలి. అదే పాత్రలో రాత్రిపూట దాన్ని ఉడకబెట్టి మూత మూసేసి రాత్రి అంతా వదిలిపెట్టేస్తే పొద్దునికంతా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ పదార్థాన్ని మజ్జిగతో కలిపి పక్కన చింతకాయ తొక్కుతో తింటే మజానే వేరుగా ఉంటుంది. అంబలి రుచితో పాటు శక్తినిస్తుంది. మరి డైలీ దీన్ని బ్రేక్ఫాస్ట్ గా ప్రయత్నిస్తారా?